ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు ఎటువంటి సందేశంతో వచ్చారు అంటే, బిడ్డ, నీ యొక్క స్వీయ గౌరవాన్ని దిగదార్చుకుని ఎవ్వరినీ కూడా ప్రేమించవద్దు తల్లి. అలాంటి ప్రేమ అనేది నీకు ఎప్పుడూ కూడా అవసరం లేదు. ప్రేమ అవసరమే, కానీ నీ పరువుని తీసే ప్రేమ నీకు అవసరం లేదు అని గుర్తించుకో తల్లి అంటూ ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఆ యొక్క సందేశాన్ని అయితే మనకి ఈరోజు తీసుకొచ్చారండి బాబా గారు. మరి ఎందుకు నీ గురించి ఇలా చెప్తున్నారు? మరి ఎందుకు ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు బతుకు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనకి దీని నుంచి ఒక మెసేజ్ అయితే ఇవ్వడానికి బాబాగారు చూస్తున్నారు. మరి మనం ఈ యొక్క మెసేజ్ని బాబాగారు చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా విని అసలు ఏం చెప్తున్నారో పూర్తిగా వింటేనే కదా మనకు తెలుస్తుంది. మరి దానికి తగ్గట్టు మనం నడుచుకుంటూ ఉంటే మనకి సాయి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పేసి అని ఒక్కసారి ఏం చెప్తున్నారో ఒక్కసారి మళ్ళీ సాయి మాటలోనే విందాం. బిడ్డ, నీ యొక్క స్వీయ గౌరవాన్ని దిగజార్చుకునేటువంటి ఆ యొక్క ప్రేమలు వద్దు తల్లి నీకు. అలాంటి ప్రేమ నీకు ఎప్పుడూ అవసరం లేదు. ప్రేమ అవసరమే, కానీ నీ పరువును తీసే ప్రేమ నీకు అవసరం లేదు. గుర్తించుకో బిడ్డ. నిన్ను నీవు ఇష్టపడని ఎవరిని కూడా బలవంతం పెట్టవద్దు. కొన్ని రోజులు మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం వల్ల నీకు మంచి జరుగుతుంది బిడ్డ. మరి నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నోరు వెప్పి తీరాలి తల్లి. మరి మన జీవితంలోకి కొంతమంది రావడానికి ఒక కారణం కూడా ఉంటుంది. కొంతమంది ప్రయత్నిస్తారు, కొంతమంది నేర్పిస్తారు, కొంతమంది అయితే మనల్ని ఉపయోగించుకుంటారు, మరి కొంతమంది అయితే బతకడం ఎలాగనేది మనకి నేర్పిస్తారు. ఉదాహరణ, గురువులు మన జీవితంలోకి వచ్చారు అంటే ఆ యొక్క గురువులు మనకి బతకడం ఎలాగా, అలాగే మనం ఏ విధంగా జీవించాలి, అలాగే మనం ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఏట్లో వచ్చినా సరే అవన్నీ ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి అని ఆ యొక్క గురువులు మనకు ఉపదేశిస్తారు. అలాగే మన స్నేహితులు వచ్చారు అంటే మనం ఏ విధంగా ఎదుటివారికి సహాయపడాలి, లేదంటే మనం ఎటువంటి సహాయంతో కూడినటువంటి స్నేహపూర్వకంగా ఎలా ఉండాలి, జనాలతో ఏ విధంగా మలుసుకోవాలి, అలాగే అది నేర్పుతారు. అదే తల్లిదండ్రులు ఉన్నారు అంటే మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు ఒడిదుడుకులు రాకుండా మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, అలాగే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు మన తల్లిదండ్రుల వల్ల. అలాగే కొంతమంది ఉంటారు సమాజంలో, వాళ్ళ వల్ల మనం ఎలా బతకకూడదు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఎలా బతకకూడదు అనేది మనం నేర్చుకోవాలి అంటే వాళ్ళని ముందుగా ఏం చేస్తున్నారు, ఏమిటి అనేది ముందుగా క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరంగా జరిగి నీ యొక్క అలాగే నీ యొక్క స్వీయ నిర్ణయాన్ని తీసుకుని వారి ముందు నుంచి నువ్వు దూరంగా జరగడమే ఉత్తమం అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. మరి బాధను భరించలేనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మరి ఇంతకుముందు కాలం మారిపోయింది అనేవారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? లోకమే మారిపోయిందని అంటున్నారు. మరి ఇది అక్షర సత్యమే కదా. మరి జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావని అర్థం కాదు తల్లి, నువ్వు మరింత బలపడుతున్నావని అర్థం చేసుకోవాలి తల్లి. మరి ఎప్పుడూ కూడా కష్టాలు మనకు ఊరికే రావు తల్లి. మనం ఎంతో మనల్ని దేవుడు పరీక్షించడానికి ఈ యొక్క కష్టాలనేవి మనల్ని తీసుకుని వస్తాడు. మరి ఆ కష్టాలనేవి నువ్వు ఎదుర్కోగలిగితేనే కదా నువ్వు జీవితం యొక్క పాఠాలనేవి నేర్చుకోగలుగుతావు. అలాగే నీకంటూ ఒక గుర్తింపు రావడానికి కూడా ఈ కష్టాల నుంచి బయటపడితేనే కదా, కష్టాలను ఎదుర్కొంటూ వస్తేనే కదా నీకు తెలుస్తుంది నీ యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి. ఇవన్నీ కూడా కష్టం పడితేనే నీకు తెలుస్తుంది. ఎప్పుడూ కూడా సుఖపడి కష్టపడేవాడు చాలామంది ఉంటారు, అలాగే కష్టపడినవాడు ఎప్పుడూ కూడా
ఇంక కష్టాల్లోనే ఉండడు, సుఖపడటానికి ఆ రోజులైతే వస్తున్నాయని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి బిడ్డ, ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు అప్పులు తీర్చుకోలేక ఎంత బాధపడుతున్నారో, అలాగే ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వీరందరూ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు మనకి ఈ యొక్క వీడియో ద్వారా చెప్తున్నారండి. మరి ఇంకా ఏం చెప్తున్నారో ఒకసారి విందామండి. మరి బిడ్డ, నువ్వు ఎంతో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు ఎప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి, ఎప్పుడు నాకు ఈ యొక్క బాధలు అన్నీ తీరిపోతాయి, నా ముందు అందరూ మంచిగా దిగిపోతున్నారు, నేనే ఎదగలేకపోతున్నాను, ఏమి సాధించలేకపోతున్నాను, ఏమి సంపాదించలేకపోతున్నాను, అందరూ కూడా నన్ను చీ అని చెప్పేసి అని ఇచ్చేస్తున్నారు, అందరూ కూడా నన్ను వాడుకోవడానికే చూస్తున్నారు, ఎవరు కూడా నాకు పనికొచ్చేది ఒకటి కూడా చేయట్లేదు, అలాగే ఏ చేసినా సరే, ఎన్ని చూసినా సరే ఈ యొక్క ఎదుటివారు నన్ను ఎప్పుడూ కూడా వెనక్కి లాగడానికి చూస్తున్నారు, కానీ ముందుకైతే వెళ్ళలేకపోతున్నాను తండ్రి. మరి నాకు ఈ కష్టాలన్నింటి నుంచి నాకు విముక్తి ఎప్పుడు కల్పిస్తావు తండ్రి. మరి అందరూ కూడా పెద్దగా పూజ చేయలేకపోయినా సరే, అలాగే పెద్దగా పాపాలు అన్నీ చేసినా సరే వాళ్ళు ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. నన్ను చూస్తే నేను ఏం చేయకపోయినా సరే నాకు అలాంటి జీవితం అయితే రాలేకపోతుంది తండ్రి. మరి ఇంతలా ఉంటే ఎలా బాబా, నేను ఎలా బతకగలను బాబా, నా ఫ్యామిలీని ఎలా పోషించగలను బాబా, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది బాబా, ఇవన్నీ చెప్పేసి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా తల్లి. మరి ఇవన్నీ కూడా నీ యొక్క రోజులు అనేవి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి రోజు ఈ యొక్క వీడియోతో నీ ముందుకైతే వచ్చాను తల్లి. మరి ఈ యొక్క సందేశంతో నీ ముందుకు వచ్చాను. మరి నువ్వు దీన్ని తీసుకుంటావో, హక్కును చేర్చుకుంటావో, లేదంటే నువ్వు విన్నట్టు వదిలేస్తావో, అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని ప్రేమించాలి అని చెప్పి ఎప్పుడూ పెట్టుకోవద్దు తల్లి. నీ ఎదురుగా మెప్పు పొందడానికి నువ్వు నీ యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టాలని చెప్పేసి చెయ్యవద్దు తల్లి. అది ఎంత కష్టం వచ్చినా సరే నీ యొక్క నీ యొక్క మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను తల్లి. అది మాత్రం విన్నావు అంటే నీ మనసుకు దగ్గరగా నీ యొక్క సాయి మాటలైతే ఎప్పుడూ ఉంటాయి. మరి నీ మనసును ఎప్పుడైతే విన్నావో నువ్వు విజయం సాధించినట్టే తల్లి. మరి నువ్వు విజయం సాధించావు అంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నువ్వు ఎప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం గడియలు నీకు రానే వచ్చాయి తల్లి. అవి నువ్వు వినియోగించుకోవాలనేది నా తాపత్రయం తల్లి. నువ్వు వినియోగించుకుని అలాగే నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటివారి బంధు ఆ యొక్క అనుమానాలకు కానీ లేదంటే అవమానాలు కానీ ఎప్పుడు కూడా పడకూడదు. నా బిడ్డ ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోకూడదు. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఈ యొక్క ప్రపంచాన్ని ఏలవలసినటువంటి ఒక శక్తిని కలిగి ఉండాలి. ఇలాగే బాబాగారు మనకి ప్రతి ఒక్కటి కూడా మన గురించి చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉన్నారండి. మరి అంత అలాంటప్పుడు మరి బాబాగారి మాటలు మనం వినకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతూ ఉంటే మరి ఆ యొక్క బాబాగారి బాటలో మనం పయనం చెయ్యాలి. అలాగే బాబాగారి మాటలు ఏ విధంగా చెప్తున్నారో ఆ మాటలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే మనం ఖచ్చితంగా మనం కోరుకున్నదైతే నెరవేరుతుంది. అలాగే బాబాగారు దారిలో వెళ్ళడం వల్ల మనకి ఎప్పుడూ కూడా ఆయన తోడు అనేది, నీడ అనేది ఎప్పుడూ ఉంటుంది. మరి మనం ఎందుకు బాబాగారు మాట వినాలి అంటే ఆ యొక్క సద్గురువు మనల్ని ఒక మంచి మార్గంలో చూపించి మనకి ముందుకు తీసుకువెళ్తారు కదా. మరి అలాంటప్పుడు మనం ఆ యొక్క సద్గురువు చూపించినటువంటి ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. కానీ చెడు మార్గాలన్నీ ఎంచుకొని మనం పతనావస్థకు వెళ్ళిపోవడం అది మంచిది కాదు అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. మరి చెప్పారు కదా మరి బాబా ముందే కొంతమంది మాటలు వినాలి, కొంతమంది మాటలు చెప్తూ ఉంటారు, కొంతమంది మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి చూస్తారు, కొంతమంది ఏంటంటే మనం నవ్వులు పాలు చేయడానికి చూస్తారని చెప్పేసి. మరి ఇక్కడ బాబాగారు చెప్పాల్సిన ఆ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, బిడ్డ నా మాట విను, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారో ఒకసారి విందామండి. ఎవరి మీద నమ్మకాన్ని అయితే పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మరి
నీ జీవితంలో నమ్మకమైనటువంటి స్నేహితుడు నీ యొక్క ఆత్మవిశ్వాసం ఒక్కటే అని చెప్పేసి గుర్తించుకోమని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి ప్రశాంతంగా జీవించాలి బిడ్డ. నువ్వు ఇతరులను చూసి ఏడవద్దు. నీవు కన్న కలలోనే నువ్వు నిజం ఏంటో గుర్తించుకోవాలి. నీకు అదే సహాయపడుతుంది. మరి నీకు ఆ యొక్క సాయం ఎక్కడి నుంచి అవసరమో అక్కడే నిన్ను పడేయడానికి ఈ జనాలు ఎప్పుడు కూడా చూస్తారు. ఎప్పుడు కూడా మనం ఎటువంటి ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే ఆ మంచి జరిగే రోజుల్లోనే మనకి ఎదుటివారు మనల్ని ఏ విధంగా తొక్కేయాలి, ఆ మంచి వీడికి జరగకూడదు, అది ఎప్పుడు కూడా వీడికి ఎప్పుడు నాకన్నా ఒక ఉన్నతుడైపోతాడు, లేదంటే ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉన్నత శిఖరాలు అధిరోధిస్తే అది కూడా తప్పే. మరి అలాంటి వారి గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. మరి ఎవరైతే నిన్ను దూరంగా పెట్టాలనుకుంటున్నారో, అలాగే నిన్ను నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నేను ఎప్పుడూ కూడా మీ ముందైతే ఒకలా ఉంటారు, నీ వెనకాల నీ గురించి వేరే వాళ్ళకి తప్పుడుగా చెప్తూ ఎన్నో నిన్ను పడేయడానికి చాలా ఇచ్చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారి దగ్గర నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటూ బాబాగారు చెప్తున్నారు. బిడ్డ, ఇతరుల మీద నమ్మకం ఎక్కువ పెట్టుకోకు. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. మరి ముందుగా వాళ్ళు చూసుకున్నాకే నీ గురించి అయితే ఆలోచిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. బట్ నువ్వు అయితే మాత్రం నువ్వు ఎదుటివారి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు బిడ్డ. ముందు నీకు నువ్వు ఆలోచించుకుని నీ మనసు చెప్పినటువంటి మాటలు నువ్వు విను ముందు. ఆ తర్వాతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ మాటలు విని సంతోషపడే వాళ్ళతోనే మాట్లాడు తల్లి. నీ మాటలు విని ఇబ్బంది పడుతున్న వాళ్ళతో అస్సలు మాట్లాడవద్దు. మరి ఈ ప్రపంచంలో నీకు అత్యంత విలువైనది ఏంటో తెలుసా? మరి నువ్వు చేసే కష్టమే తల్లి. అవును, నువ్వు చేసే కష్టమే నీకు విలువైనది కదా. మరి ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు. మరి నీ జీవితం అనేది అన్నింటికన్నా ఎక్కువ సంతోషం కలిగించేది. మరి ఎదుటివారి సేవలో, అలాగే ఎదుటివారికి ఏదో చెయ్యాలని చెప్పేసి నీ జీవితాన్ని నువ్వు బలి చేసుకుంటున్నావు. నీ జీవితం నువ్వు ఏమీ చేసుకోలేకపోతున్నావు. నీ యొక్క ఎదుగుదల నీకు లేకుండా ఎదుటివారి ఎదుగుదలకు నువ్వు సహాయపడుతున్నావు. మరి అది ఎంతవరకు సరైనది నువ్వే ఆలోచించి బిడ్డ. మరి ఎప్పుడూ కూడా నిన్ను వదిలిపెట్టిన వారితో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళకు. అలాగే ఎప్పుడూ కూడా నువ్వు ఇతరులు నీతో మాట్లాడాలని తొందరపడకు తల్లి. ఎందుకంటే వాళ్ళు నిన్ను కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి అయితే వచ్చి తీరుతారు. నీ జీవితంలో ఏమన్నా సరే నేర్చుకోకపో, కానీ నీ జీవితంలో ఇతరుల గురించి తెలుసుకోవడం మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి తల్లి. ఎందుకు అంటే వాళ్ళు బయటికి కనిపించేటంట మంచి వాళ్ళు అయితే కాదు, లోపల ఆ విధంగా ఉండరు. కాబట్టి అబద్ధాలతో కూడినటువంటి వాస్తవాలు నిజమైతే కాదు తల్లి. కాబట్టి జీవితంలో ఒకసారి బాధలు ఎలా ఉంటాయి అంటే, ఇటు బతకలేము, అటు సావలేము. ఏదైనా సరే నీ నుండి దూరం అయితే అవన్నీ నీకు కావాలని తెలుసుకో తల్లి. కాలం మాత్రమే మారుతుంది, కానీ మనిషి ఏ కాల ప్రకారమైనా సరే మారిపోతాడు. మరి జీవితంలో ముగిసిపోయినటువంటి విషయాలు అంటూ ఏమీ ఉండవు తల్లి. ఎప్పుడూ కూడా ఒక విషయం ముగిసిన దాంట్లోకి వేరొక విషయం అయితే మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక సమస్య ముగిసిందిరా దేవుడా, అమ్మయ్య అని చెప్పి అనుకుంటులోకి మళ్ళీ వేరే సమస్య అనేది మన దగ్గరికి అయితే వస్తూనే ఉంటుంది. ఇది జీవితం తల్లి. ఈ యొక్క జీవితాన్ని మనం జీవించడం నేర్చుకోవాలి. అంతేగాని ఏదో కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక చిన్న విషయానికి ఏదో కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి చనిపోవడం, అలాగే ఏదో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి చనిపోవడం, అలాగే ఎదుటివారు నన్ను ప్రేమించలేదని చెప్పేసి మనం చచ్చిపోవడం, లేదు అంటే ఎదుటివారిని చంపేయడం, ఇవన్నీ కూడా ఒక ఆత్మ న్యూన్యతకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క హెచ్చరికలు. అంతేకాని వీటి వల్ల నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క అంతరార్థాన్ని నువ్వు మర్చిపోకు తల్లి అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. ఇంకా బిడ్డ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎదుటివారి గురించి జీవించడం కాదు, నీకు నువ్వు జీవించడం నేర్చుకో. నిన్ను నువ్వు మార్చుకో. ఎక్కడ నువ్వు పడ్డావో నువ్వు అక్కడి నుంచే మళ్ళీ పైకిలే. ఒక ఉదాహరణ తీసుకో. ఆ యొక్క బంతి
ఎంత ఫోర్స్గా కిందకి వెళ్ళింది అంటే అంత ఫోర్స్గా పైకి వస్తుందని చెప్పి అర్థం చేసుకో. అలాగే నువ్వు పడిపోయావు అంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు తల్లి. నువ్వు ఎదగడానికి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకున్నావని అర్థం. అది నువ్వు ఎంత దిగజారావు అంత ఎత్తుకు ఎదుగుతావు తల్లి. అంత ఎత్తుకు ఎదిగినాడు నీకు నువ్వు అనుకుంటావు, నేను ఇంతకాలం వేస్ట్ చేసుకున్నాను ఎదుటివారికి సహాయపడి అని చెప్పేసి. కానీ ఒకటి చెయ్యి, సహాయం అయితే చెయ్యి. నీకు ఉన్నంతల్లో నీకు నీ తృప్తిగా ఉన్నప్పుడు నీకు అంతా సరైన నీ జీవితంలో నువ్వు చేయవలసిన పనులు అన్నీ చేసి అప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు ఎదుటివారికి పాటుపడు. అంతేగాని నీ యొక్క జీవితం అంతా ఎదుటివారి పాలు చేసేసి నీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు అనకుండా ఒక యొక్క ఈ ఆలోచన అయితే నువ్వు చేయాలి తల్లి. మరి ఎప్పుడైతే నువ్వు ఈ ఆలోచన చేసావు అంటే నీ యొక్క జీవితం అనేది మారిపోతుంది తల్లి. ఇది నీ సాయి మాట తల్లి. మరి నువ్వు ఈ సాయి మాటని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావో నాకు తెలియట్లేదు తల్లి. ఎప్పుడు కూడా నేను నీ మంచి కోరే నేను చెప్తూ ఉన్నాను, కానీ నువ్వు ఎప్పుడు కూడా నా మాట వినట్లేదు. అందుకనే ఈ యొక్క సందేశంతో అయితే నేను చాలా హెచ్చరిస్తున్నాను తల్లి నిన్ను. మరి నువ్వు పశ్చాత్తాపంగా ఆ యొక్క గతాన్ని అయితే మార్చలేము. మరి చింత ద్వారా భవిష్యత్తును తెలుసుకోలేవు తల్లి. అందుకే గడుస్తున్నటువంటి రోజులు ఎంతో ఆనందంగా గడిపేశాయి. అదే అసలైన సుఖం. మరి ఒకళ్ళకి బాధపడడం వల్ల ఒక ఏడడం వల్ల మనిషి బలహీన పడిపోతాడు, కానీ ఏడ్చేడ్చి హృదయాన్ని రాయిలా బలంగా మార్చుకున్నాడు అనేది నిజం. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఏడ్చి అంటే మనం ఏదైనా సరే మనం లోపల దాచుకుంటే దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం ఏదైతే బాధ ఉన్నదో అలాగే సంతోషం ఉందో అవి మనం వెళ్ళగక్కుకోవాలి. నీకు నువ్వే అద్దం ముందు నిలబడి నీ యొక్క బాధనంతా కూడా ఒక్కసారిగా మాట్లాడేసుకుని దింపేసుకున్నావు అంటే ఇక నీకు ఆ తర్వాత ఒక మంచి ఉన్నతి ఒక మంచి ప్రారంభం అయితే కలుగుతుంది. ఎప్పుడైతే నీలో ఉన్న బాధను నువ్వు ఎప్పుడైతే బయటకు దింపేసావో నీకంటూ ఏం చేయాలి, ఇక తర్వాత ఏం చేయాలనేది నీకు వస్తుంది. అంతేకాని చాలామంది మనలో చేసే తప్పులు ఏంటి అంటే, బిడ్డ ఒక్కటి ఆలోచించుకో, నీకు ఎంత బాధ ఉన్నా సరే నీలోనే దాచేసుకుని బయటి వారికి నువ్వు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటావు. అది నీకు ఎంతవరకు పనికి వస్తుంది అనేది నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. దానివల్ల నువ్వు ఏం కోల్పోతున్నావో నువ్వు ఆలోచించుకో. నువ్వు దానివల్ల లాభం ఏం పొందబోతున్నావో అది ఆలోచించుకో. అలాగే నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా, వాళ్ళందరూ కూడా నిన్ను అవసరాలు తీరాక నేను వదిలేస్తున్నారని అర్థం చేసుకో. మరి ఎంత అర్థం చేసుకున్నప్పుడు నీలో బాధ అనేది నువ్వు బయటకు ఎక్కేసడమే మంచిది తల్లి. అలాగే నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఆ యొక్క బాధ నుంచి ఏ విధంగా బయటపడాలన్నది నువ్వు ఆలోచించి ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళావు అంటే నీకు ఆ విజయం అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది తల్లి. మరి ఇంకా ఏమంటున్నారు అంటే బాబాగారు, మరి నీ తప్పులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు సరిదిద్దుకో తల్లి. నీ నుండి ఎవరైతే నిన్ను ఏడిపించాలనుకున్న వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. మోసం చేసిన వాళ్ళు తప్పు కంటే అది సమర్థించిన వాళ్ళకే ఎక్కువ పాపం అయితే తగులుతుంది తల్లి. ఇది ఒక్కటి ఆలోచించుకోవాలి. మన ఎదురుకుండా ఏదైనా ఒక మోసం జరుగుతుంది అంటే మనం దాన్ని నిలదీయాలి తల్లి. అది మనం ఎంతవరకు నిలదీస్తే అది దాని యొక్క ధర్మం అలా నిలబడుతూ ఉంటుందని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. అలాగే మరి ఎదుటివారి నుండి లాభం పొందడానికి నీ బంధంతో స్వార్థం లేనంత వరకు బంధం బలంగానే ఉంటుంది తల్లి. మరి సమయం జేబులోనే ఉంటుంది. ఎలా కావాలంటే నువ్వు అలా ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, ప్రతి దానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఆ విలువ ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మనం జీవించినంత కాలం కూడా ఈ ప్రపంచాన్ని చదవడం చాలా కష్టమే, కానీ మన కాలమే అన్ని పాఠాలను చక్కగా నేర్పిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అబద్ధం గెలుస్తుంది కదా అని చెప్పి నువ్వు అంటావు కదా బిడ్డ, అబద్ధం గెలుస్తుంది అంటే అది నిజంతో కలిసి ఉండడం అందరికీ సాధ్యం కాదు తల్లి.
మరి మనిషి నిన్ను ఈరోజు ఒకేలా ఉన్నాడు, మనిషి నిన్ను ఈరోజు ఒకేలా చూస్తాడు, పరిస్థితులను అతనిలో మార్పు వస్తాయి, పరిస్థితులను బట్టి మనిషి మారుతూ ఉంటాడు అనేదే నిజం. అందాన్ని చూసి ప్రేమించొద్దు. అలాగే ఈ యొక్క బంధాల్లో ఎవరితో కూడా బలవంతంగా అనేది మంచిది కాదు అనేది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. అలాగే ప్రతి కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది అని అంటుంటారు కదా, మరి కాబట్టి మనకైన రోజు కోసం అనేది మనం ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూనే ఉంటావు కదా, మరి నీ రోజు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి. మరి ఎప్పుడూ కూడా ఏదైనా సరే ఆ యొక్క సమయం అనేది నీ దగ్గరే అంటిపెట్టుకుని ఉంటుంది. అది నువ్వు గుర్తించావనుకో, నువ్వు మంచి చేయాలనుకుంటే మంచి వస్తుంది. చెడ్డ రోజులు దాటాలి అంటే మనం మంచిని చూడాలి కదా. మరి సముద్రం అనే జీవితంలో మునుగుతున్నప్పుడు కాలమే కదా నీకు అండగా వస్తుంది. ఒక మనిషికి అలవాటు పడడం అనేది చాలా ప్రమాదకరమైన అలవాటు తల్లి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రేమను పొందాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం. అలాగే ఎక్కువగా ఒకరికి అలవాటైపోయినప్పుడు వారు లేకుండా నువ్వు బతకలేవు, ఉండలేవు అన్నప్పుడు వాళ్ళు దూరం అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం తల్లి. మరి 100 పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కంటే ఒక మంచి వ్యక్తితో నువ్వు గడిపేటువంటి సమయం అనేది నీకు అన్నిటికన్నా అలా జ్ఞానానికన్నా ఎక్కువ తల్లి. ఎక్కువ జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మరి 100 సలహాల కన్నా ఒక్క అనుభవం గుణపాఠాన్ని నేర్పిస్తుంది తల్లి. మరి చెడ్డదారులు, చెడ్డ మనసులు, చెడ్డ పరిస్థితులు, చెడ్డ అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. అవే కదా మరి మనకు పాఠం నేర్పించేవి. మరి ఏది సరైంది, ఏది సరైంది కాదు అని నీ గెలుపు అనేది నీ యొక్క కష్టం చూసి వస్తుంది. అది ఎవరి మొహం చూసి కూడా రాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. నీ యొక్క బంధాన్ని అశ్రద్ధ చెయ్యకు. మంచివాళ్ళు పదే జీవితంలోకి రారు అనేది గుర్తించుకుని నీ ఊపులో బలంగా ఉంచుకో. ఎందుకో తెలుసా, శబాష్, వెన్నుపోటు, ఈ రెండు కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క వెన్నుపోటుదారు దగ్గర నుంచే వస్తాయి. నువ్వు ఎప్పుడూ కూడా ఈ రెండింటిని స్వీకరించాలి. కాబట్టి ఒకటి ఉంటే మరొకటి నేరుగా వస్తుంది. శబాష్ అన్న వాళ్ళే నీ వెనకాల గోతులు తవ్వడానికి ఆ యొక్క ఛాన్స్ అయితే ఉంది. అలాగని చెప్పేసి అందరూ కూడా అలా చెయ్యరు. మనకంటూ ఉంటారు కొంతమంది, మన శ్రేయస్సును కోరుకునేవారు ఉంటారు, మన యొక్క ఉన్నతిని కోరుకునేవారు ఉంటారు. వాళ్ళు కూడా మనకు ఎప్పుడు ఏం చెప్పినా సరే మనం ఎప్పుడు కూడా విని తీరాలి. అంతేకాని మరి అలా కాకుండా కొంతమంది ఉంటారు, మనల్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి, ఎలాగ బ్యాడ్ టైం తీసుకురావాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా నీకు ఆ చెడు అనేది చుట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు తల్లి. మరి జీవితంలో అన్నీ మనతోనే ఉంటాయి అనుకుంటాం, పొరపాటు. కొన్నింటిని నవ్వుతూ వదిలిపెట్టాల్సి వస్తుంది, మరి కొన్నింటిని ఇష్టం లేకపోయినా సరే స్వాగతించాల్సి వస్తుంది. అలాగే నీ జీవితం నీతో పరుగు పెట్టి గెలవలేని వాళ్ళు నిన్ను పడగొట్టి గెలవాలని చూస్తారు. అలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. నీ జీవితాన్ని చూసి ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకు. ఎవరికి తెలుసు ఇప్పుడు నీకున్నటువంటి జీవితం కోసం శాశ్వతం కాదు. మరి అందుకోసం జీవితంలో అన్నింటినీ కూడా నలిగి విసిరిన వాళ్ళు చాలా బలంగా ఉంటారు అనేది నీ యొక్క జీవిత సత్యాన్ని నువ్వు గమనించాలి తల్లి. మరి ఆడుతూ పాడుతూ సరదాగా గడపాలి. మరి బిడ్డ, ఇది గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నువ్వు ఆడుతూ పాడుతూ సరదాగానే గడుపుతూ ఉండాలి. అలాగే నిద్రపోయే ముందు నువ్వు అందరినీ క్షమించు. రేపు పొద్దున్న నిద్ర లేచే ముందు నన్ను అందరూ కూడా క్షమిస్తారు అని నువ్వు నీ జీవితంలో బతకడానికి ఈ 2 పద్ధతులు ఉన్నాయి. మరి ఒకటి నీకు ఏది ఇష్టమో దానికోసమే కష్టపడడం, మరి రెండవది ఏంటి అంటే ఏది కష్టమో దానిని ఇష్టంగా మార్చుకోవడం. ఇదే జీవిత సత్యాలు తల్లి. జీవితంలో ఎదగాల్సిన మాటలు తల్లి ఇవి. మరి ఒక వస్తువు విలువ దాన్ని తెచ్చుకున్న ముందే తెలుస్తుంది. కానీ ఒక మనిషి విలువ అతను మన నుంచి దూరంగా విన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మరి నీ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళ వల్ల నువ్వు జీవితంలో ఎంతో కొంత నేర్చుకున్నావు అనేది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఓటమిని చూసి భయపడడం కన్నా గెలుపుతో చావడమే మేలు అనేది ఒక సూక్తి ఉంది. మనం కళ్ళు మూసుకుని నమ్మిన వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారని గుర్తించుకో తల్లి. అయితే నేను ఛాలెంజింగ్గా చేస్తున్నా, అదే నేను
చేంజింగ్ చేస్తున్నాను అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే నువ్వు విచిత్రమైన పదం ఏంటో తెలుసా? విచిత్రం అంటే మనిషి తనకు తాను చేసినటువంటి తప్పు ఒక మంచి జడ్జిగా మారుతారు. అలాగే ఈ యొక్క విచిత్రం ఏంటి అంటే నువ్వు ఎవరినైనా సరే ఏమైనా అడిగితే నువ్వు గర్వపడు. నిన్ను ఇచ్చేవారిగా ఉంచారు కానీ అడిగేవారుగా చెయ్యలేదని. అది అంటే ఒక్కటి అర్థం చేసుకో తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారికి ఇచ్చే స్టేజ్లోనే ఉండాలి. నువ్వు ఒకరిని అడిగే స్టేజ్లో ఉండవద్దు అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. అలాగే నీకు రావాల్సింది ఏదైనా సరే నువ్వు ఖచ్చితంగా సమయానికి వస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. అది కూడా రావాల్సిన సమయానికి తప్పకుండా వస్తుంది. మరి ఈ ప్రపంచంలో మనిషికి మాత్రమే విషం మాటల్లో ఉంటుంది తల్లి. ఇతరుల నుంచి సంతోషంగా ఉన్నావా లేదా అని చూడరు. నువ్వు వాళ్ళని సంతోషపెడుతున్నావా లేదా అని మాత్రమే చూస్తారు. మరి నీతో పోటీ పడలేని వాళ్ళు నిన్ను విమర్శించడం మొదలు పెడతారు. నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు నీ యొక్క జీవితంలో ఎదుగుతున్నావని అర్థం చేసుకోవాలి. మరి నీ మీద పడి నిన్ను ఎన్నో అగచాట్లు గుడి చేస్తున్నారు అంటే నువ్వు అచంచలమైనటువంటి భక్తితో విశ్వాసంతో నీ ముందు నువ్వు జీవితంలో విజయం సాధిస్తున్నావని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. అలాగే నీకంటే తోపు ఎవ్వరు లేరు తల్లి. నీకంటే ఒక ఉన్నతం ఎవ్వరు లేరు. అందరూ కూడా ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పి చెప్తున్నారు. అలాగే నీ స్థితిని చూసి చింతించేవాళ్ళు నీ పరిస్థితిని చూశారు కాబట్టి చింతించే వాళ్ళు కూడా నీ వాళ్ళని గుర్తించుకో తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు పడిపోతే నీకు నువ్వుగా లేవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించక తల్లి. ఇక ఇనుముకు పట్టిన తుప్పు ఇనుమును కూడా ఎలా నాశనం చేస్తుందో మనిషికి పట్టినటువంటి అహం అలాగే నాశనం అయితే చేస్తుంది. మరి ఒక స్త్రీకి ఆవిడ ఉన్న అందాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. మరి పురుషుడికైతే అతనికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. ఇదే కదా మరి మన జీవితంలో జరిగేటువంటి నిజం. మరి ఇదే కదా. అలాగే నా కర్మనే నా అదృష్టం అనుకుని నడిచేవారి జీవితం అనేది ఎప్పుడు కూడా గెలుస్తారు తల్లి. ఒక వ్యక్తి అన్ని విషయాల్లో నీకు చెప్తున్నారు అంటే గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తి నిన్ను బాగా నమ్ముతున్నారని అర్థం చేసుకోవాలి. ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించుకో. పాడైపోయిన పళ్ళు చెట్టు నుంచి తనకు తానే రాలిపోతూ కింద పడిపోతాయి తప్పితే వాటిని ఎవ్వరు కోయరు. అలాగే ఇది కూడా. ఈ యొక్క ప్రపంచంలో సంపూర్ణవంతులుగా ఏ వ్యక్తి కూడా ఉండరు. అందుకే కొన్ని లోపాలు చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే బంధం అనేది నిలుస్తుంది తల్లి. ఆ బంధాన్ని నిలుపుకోగలుగుతావు. నీ జీవితం అందరికంటే కూడా పెద్ద గురువు ఏంటో చెప్పనా? నీ సమయం తల్లి. మరి ఎందుకు అంటే నీ సమయం నీకు ప్రతీదీ నేర్పిస్తుంది కాబట్టి. నీకు తెలిసినటువంటి పెద్ద గురువు ఎవరో ఉండరేమో. మరి టికెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటే సమోసా అమ్మేవాడు కూడా నీకు టీటీలాగానే కనిపిస్తాడు. ఎందుకంటే నువ్వు భయపడుతూ ఉంటావు కాబట్టి. ఎవరు ఎప్పుడు ఎలా అవమానించబడతారు, ఎందుకంటే ఏ సమయం నీకంటే శక్తివంతమైనదే కాబట్టి నువ్వు కూడా ఎవరిని అవమానించకూడదు. కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ఎవరితోనూ ప్రేమ అనే నాటకం అయితే ఆడవద్దు. నీ సంతోషం ఆనందం కోసం మరొక జీవితాన్ని నాశనం చెయ్యొద్దు తల్లి అని ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎవరినైతే నమ్ముకుంటావో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోతే చాలా బాధ కలుగుతుంది తల్లి. మరి నిన్ను మోసం చేసిన వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే అది నీకు వాస్తవంగా నువ్వు కాదు, వాళ్ళే నిన్ను కోల్పోతారు తల్లి. ఒక పశ్చాత్తాపంలో చాలా బాధపడుతూ ఉంటారని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవరు చేసిన గోతిలో వాళ్ళే పడతారనేది నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో తల్లి. గడిచిపోయింది మళ్ళీ తిరిగి రాదు. బాధపడుతూ ఉంటే ఈ సమయం కూడా నీకు దక్కకుండా వృధా అయిపోతుంది తల్లి. కాబట్టి ఏ సమయాన్ని కూడా నువ్వు వృధా చేయకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. డబ్బు ఖచ్చితంగా గొప్పదే, కానీ ప్రేమ కలిగిన బంధాలు కొనగలిగే అంత గొప్పదైతే కాదు కదా. మరి అదొక్కటే గుర్తుపెట్టుకో బిడ్డ. మరీ అంత మంచివాడిగా ఉండొద్దు. లోకం నిన్ను మూర్ఖుడిని చేసేస్తుంది. మనం బంధం కోసం సమయం ఇవ్వకపోతే సమయం మధ్య ఉన్నటువంటి బంధాన్ని తోసేస్తుంది. మరి నువ్వు చదువుకున్న చదువు నీ ప్రవర్తనలో కనపడకపోతే నువ్వు చేసిన డిగ్రీ ఒక కాగితం మొక్కతో సమానం. ఎందుకు తల్లి అలాంటి చదువులు? ఈ విషయాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ యొక్క
ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అన్నింటికంటే మంచి గిఫ్ట్ వాళ్ళకి ఫీలింగ్ను అర్థం చేసుకో, గౌరవించు. అదే వాళ్ళకి ఇచ్చేటువంటి పెద్ద బహుమానం. మరి ఈ రోజుల్లో ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళను నువ్వు పొందుకోవాలి అంటే నీ దగ్గర చాలా డబ్బు అయితే అవసరం. అది కనుక నీ దగ్గర లేకపోతే వాళ్ళు నీ దగ్గరికి రారు, ఎదురు వారి దగ్గరికి వెళ్ళిపోతారు. నీకు ఏదైనా సరే ఒక విషయం గురించి నిజం తెలిసినప్పుడు అదే నిజాన్ని వేరే వాళ్ళు వచ్చి నీకు అబద్ధంగా చెప్తూ ఉంటే నీకు చాలా విచిత్రం అనిపిస్తుంది కదా. మరి నిజానికి మాట్లాడేటప్పుడు మర్యాద తెలియదు. ఏ విషయానికైనా సరే కుండ బదలగొట్టినట్టుగా చెప్తుంది. అదే అబద్ధాన్ని చూడండి ఎంత చక్కగా, ఎంత వినసొంపుగా, ఎలా మాట్లాడతారో అదే నిజం అని చెప్పేసి ఎంతలా నమ్మిస్తారు. మరి జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి తల్లి. ఎలానో అంటే ఈ లోకాన్ని నీకు నేర్పుతుంది. కాబట్టి ఒక్క జీవితంలో గెలవాలి అంటే ఎన్నో మంచి గొప్ప సత్యాలు అనేవి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇలా నువ్వు ఎన్ని పాటించావు అంటే అలాగే మరి బాబాగారు ఎంత మనకు ఎందుకు చెప్పారు అంటే బిడ్డ ఈ రోజున్న పరిస్థితులు అలాగే ఈ రోజున్నటువంటి ఈ యొక్క సమాజంలో పోకడలు ఎలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వారందరి నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పేసి ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాత్మకంతో కూడినటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు అయితే ఇచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సాయి యొక్క సందేశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.